హాయ్ ఎవ్రీవన్. పండగంటేనే హడావిడి ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి హడావిడి ఉన్నప్పుడు ఇలా 10 నిమిషాల్లో చేసుకునే మోదకాల ప్రసాదం రెసిపీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక 10 నుంచి 15 వరకు బాదం, ఒక 6 నుంచి 7 వరకు క్యాష్యూస్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1 కప్ వరకు రవ్వని యాడ్ చేసుకొని మంచి సువాసన కలర్ వచ్చేంత వరకు వేయించుకొని నెక్స్ట్ అందులోకి 1 కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని యాడ్ చేశాను. మీరు నార్మల్ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ ఒక 2 నుంచి 3 వరకు ఇలాచీ సీడ్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకున్నాను. మిల్క్ పౌడర్ కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఇవన్నీ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఈ పౌడర్ని యాడ్ చేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకొని దగ్గరికి రానివ్వాలి. ఇలా కంప్లీట్గా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని పిండిని ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మోదకాల మౌల్డ్ని తీసుకొని మౌల్డ్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తాని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ ప్రసాదాన్ని పెట్టుకొని ప్రెస్ చేస్తే మనకి మోదక్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్గా 10 అంటే 10 నిమిషాల్లో రవ్వ మోదక్ని ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా నివేదించవచ్చును. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.